నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు 2026 ఆగస్టు 29 శనివారం నాడు చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం 4వ పాదం నుండి మీనరాశిలో పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు సంచరిస్తున్నాడు. ఈ గ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ ఏ యోగాలు ఉన్నాయి, ఎవరికి ప్రమాద సూచనలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ షార్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. అయితే ముందుగా అనుకూల రాశుల గురించి చెప్తున్నాను. మేషరాశి, అనుకున్న పనులు నెరవేరుతాయి, ఆర్థికంగా కలిసి వస్తుంది. మిథున రాశి, ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి, వ్యాపారాలకు లాభాలుంటాయి. సింహరాశి, సమాజంలో గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు తలుపు తడతాయి. తులారాశి, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ధనుసు రాశి, ప్రయాణాలు కలిసి వస్తాయి, ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. మీనరాశి, చంద్రుని సంచారం వల్ల మానసిక ప్రశాంతత, పనుల్లో విజయం లభిస్తుంది. అంటే అనుకూలమైన రాశులు మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, మీనరాశుల వారికి. ఇక మధ్యస్థ రాశులు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి, పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు, ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, బంధువులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. కన్యారాశి వారికి వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్త, అనవసర విషయాల్లో తలదూర్చకండి. మకర రాశి వారికి పనులపై శ్రద్ధ అవసరం, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఇక ఈ 4 రాశుల వారికి కూడా మధ్యస్థంగా ఉంది. వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, మకర రాశి. ఇక ప్రతికూల మరియు ప్రమాద సూచనలు ఉన్న రాశులు వృశ్చిక రాశి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి, చంద్రుడు మీ రాశి నుండి మారుతున్నందున ఆందోళన పెరుగుతుంది, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం, పనుల్లో ఆటంకాలు, ధన నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ప్రమాద సూచనలు మరియు నెగిటివ్ ఫలితాల నుండి తప్పించుకోవడానికి ఈరోజు శనివారం కావడం, చంద్రుడు రాశి మారుతుండటం వల్ల అందరూ ఉదయాన్నే లేదా సాయంత్రం శనిదేవుడి గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే నల్లని వస్తువులు లేదా ఆహారాన్ని పేదలకు దానం చేయండి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రోజువారీ రాశి ఫలితాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.